హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ మెమొరబుల్ వ్లాగ్స్ అండి. ఇవాళనైతే కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వారి కోసం హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చెప్తాను చూడండి. ఇక్కడ ప్లస్ మార్క్ లాగానైతే వచ్చింది కదా, అట్లా వచ్చిందంటే మన బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చినట్టే. అందుకోసం నేను ఇవాళనైతే హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే క్లాత్ని 4 మడతలు అయితే వేసుకోవాలి. చూసిల్లా ఇట్లుంది కదా, క్లాత్ ఉన్న క్లాత్ని ఓపెన్స్ మన సైడే ఉన్నాయి. ఆ ఓపెన్స్ మన సైడే ఉన్నాయి కాబట్టి అటు క్లోజ్ ఉన్న సైడ్ కూడా మన సైడ్ అయితే వేసుకోవాలి. చూసిల్లా అట్లా వేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే హెచ్చు తగ్గులు లేకుండానైతే ఫస్ట్ కొంచెం అయితే కట్ చేసుకోవాలి. వాళ్ళు మనకు మీటర్ క్లాత్ దాంట్లో చింపించినప్పుడు కొంచెం స్ట్రైట్గా అయితే కట్ చేయరు కదా, కొంచెం అటు ఇటు అయినా అవుతుంది. అందుకోసం అయితే కొంచెం ఫస్ట్ అయితే స్ట్రైట్గా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక పావించు మనం ఫస్ట్ పంపకం మలిసే ముందు కొంచెం పావించి అయితే లోపలికి మలిసి ఒక కుట్టు అయితే వేస్తాం కదా హ్యాండ్కి, అట్లా వేయడం కోసం పావించి అయితే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ ఇంచు మార్కింగ్ ఎందుకు చేసుకోవాలంటే పంపకం మలవడానికి కోసం హ్యాండ్కు. అయితే నేను ఇప్పుడు కుట్టేదైతే మాత్రము లైనింగ్ అండి. ఇది లైనింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేది అయితే మన అంచు వస్తుంది కదా, అంచు బ్లౌజ్ అన్నమాట ఇది. నేను ఇప్పుడు మీకు పంపకం కోసం హాఫ్ ఇంచు మార్కింగ్ చేసిన కదా, అదైతే గీసుకోను. ఎందుకోసం అంటే ఇది అంచు ఉన్నది కాబట్టి మనకు పావించు క్లాత్ మలిసి కుడతాం కాబట్టి మలిసి లోపల సైడ్ మలిసి కుడతాం అంతే. హాఫ్ ఇంచుతో మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం పంపకం మలవం కాబట్టి అంచు బ్లౌజులకి. అందుకోసం హాఫ్ ఇంచ్ అయితే చూస్తలేను. అయితే బ్లౌజ్ మెజర్మెంట్ కరెక్ట్గా పెట్టి చూసిలా అక్కడ మన భుజం పైన హ్యాండ్ ఎక్కడికి ఉన్నదో అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత హాఫ్ ఇంచు ఖర్చు కోసం, పావు ఇంచు ఖర్చు కోసం వదిలేసుకోవాలి. నేనైతే పావించే గీస్తా, హాఫ్ ఇంచ్ అయితే గీయను. అందుకోసం పావించు అటు సైడ్ అయితే గీసిన. చూసిల్లా ఇటు సైడ్ ఉన్న గీతనేమో మన బ్లౌజ్ కరెక్ట్ మెజర్మెంట్, అటేమో మనము ఖర్చు కోసం గీసుకున్నాం అన్నమాట. మనం ఖర్చు దగ్గర గీసుకున్న దగ్గర నుంచి ఇటు సైడ్ సంఖ దగ్గర 3 ఇంచులకైతే ఒక గీత అయితే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇటు క్రాస్ హ్యాండ్ లూజ్, వీళ్ళు చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి సంఖ దగ్గర అతుకులు పడాయి. అందుకోసం ఎంత హ్యాండ్ ఉందో అంతవరకు చూసి అయితే పెడతాను. మన సంఖ లూజ్ అయితే కొలుసుకొని ఎంత వచ్చింది, నాకైతే అక్కడ 7 అయితే వచ్చింది. ఆ 7 వచ్చింది. ఆ 7ని మనం ఇక్కడ హ్యాండ్ మన షోల్డర్ దగ్గర నుంచి సంఖ దగ్గరికి ఇట్లా క్రాస్గానైతే చూసుకోవాలి. చూసుకొని చూసిల్లా అట్లా చూసుకున్నాం అనుకో, ఆ 7 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి పైనకి మనం కరువు తిప్పుతాం అన్నమాట హ్యాండ్. అక్కడ 2 ఇంచులకి చూసిల్లా ఒకసారి ఈ కింద 3 ఇంచులు పెట్టినాము, అక్కడ నుండి మనం 7 ఇంచులకు వచ్చిన కాడికి ఒక మార్కింగ్ చేసుకొని ఆ పైన 2 ఇంచులకి, ఆ 2 ఇంచులకి ఈ 3 ఇంచులకి అయితే కొంచెం కరువు తిప్పినట్టుగానైతే గీసుకోవాలి. అయితే నేను అటు ఖర్చు దగ్గర నుంచి గీయలేదు, నేను చూసుకోలేదు. ఇటు సైడ్ గీసిన. కట్ చేసేటప్పుడు నేను అటు సైడ్ నుండే కట్ చేసుకున్నా. చూడండి, నేను చెప్పేది అర్థం కాకపోయినా అక్కడ నేను గీసే విధానం, కట్ చేసే విధానం అయితే చూడండి. కొత్త వాళ్ళ కోసమే మనము కొందరి కాన్సన్ట్రేషను మనం కట్ చేసే విధానం పైన పెట్టినా కానీ అది ఈజీగా అర్థమవుతుంది. మనం చెప్పే మాటలతో కాకుండా కొందరు చూసి అయినా కనుక్కుంటారు అన్నమాట. అందుకోసం వాళ్ళ కోసం చెప్తాను, చూసి నేర్చుకోండి అనేసి. ఇట్లా హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. ఎక్కడికి మార్కింగ్ చేసుకున్నామో అక్కడికైతే మార్కింగ్ చేసుకోవాలి. కొందరు హ్యాండ్ లూజు అవన్నీ పెడతారు కదా, మనకు ఏం అవసరం లేదు. హ్యాండ్ లూజు అవన్నీ మనము కుట్టేటప్పుడు కూడా కొలిచి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇదైతే హ్యాండ్ మార్కింగ్. దీన్ని మనం జాయింట్ అయితే చేసుకున్నా నేను లైనింగ్తో సహా. లైనింగ్ మెయిన్ పీస్ ఇక్కడ చూసిలా నేను పంపకం పెట్టలేదు, ఇది అంచు బ్లౌజు కాబట్టి. అయితే ఇట్లా సమానంగా చూసుకోవాలి బ్లౌజు. చూసుకున్న తర్వాత ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే బ్లౌజు అది కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏది లేదు, ఇది సమానంగా వచ్చింది బ్లౌజు. అందుకోసం నేనైతే ఏం కట్ చేసుకోలేదు. అట్లనే ఇంకో బ్లౌజు కూడా చూసుకొని షోల్డర్ దగ్గరనైతే ఒక టక్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం షోల్డర్ దగ్గర నుంచి కుట్టుడు స్టార్ట్ చేయాలి బ్లౌజు. మనం ఎప్పుడైనా కానీ డ్రెస్సుకైనా బ్లౌజుకైనా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తేనే ఫినిషింగ్ అన్నది నీట్గా వస్తుంది. చూసిల్లా షోల్డర్ దగ్గర అయితే మీకు అందరికి ఏం డౌట్ వస్తుంది, అక్క అందరు ఫస్టే
లోతులు తీసుకుంటారు కదా, మీరు ఎందుకు లోతులు తీసుకోలేదు అనేసి. నాకున్న అలవాటు ఏంటిదంటే, నేను లోతులు కొత్త వాళ్ళ కోసం చెప్తాను. నేను ఈ టిప్ అయితే కొత్త వాళ్ళే ఖచ్చితంగా గమనించండి. అయితే మనం లోతు తీసుకున్నాం అనుకో, వాళ్ళకు ఒక్కొక్కసారి మర్చిపోతారు, ఎటు సైడ్ వేయాలనేది మర్చిపోతారు. ఇక్కడ నేను మిషన్ పైన బ్లౌజ్ వేసే విధానం చూడండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అటు సైడ్ వచ్చింది చూసిల్లా, అటు వచ్చింది, బ్యాక్ పార్ట్ ఇటు సైడ్ ఉన్నది. అయితే ఇప్పుడు మనమైతే హ్యాండ్ అయితే వేస్తానం కదా, హ్యాండ్ వేసేటప్పుడు ఒక టక్ అయితే పెట్టుకున్నాం కదా ఇంతకుముందు, ఆ టక్ దగ్గర నుంచి హ్యాండ్ మన ఫ్రంట్ ఎటు సైడ్ ఉన్నదో అటు సైడ్ లోతు తీసుకోవాలి. కుట్టుకునేటప్పుడు తీసుకున్నాం అనుకో మనం తొందరగా వేసేస్తాం. అదే అప్పుడే కట్ చేసుకున్నాం అనుకో కొత్త వాళ్ళు మర్చిపోతారు, ఎక్కడ ఏది వేయాలన్నది కూడా కొందరికి గుర్తుండదు, కన్ఫ్యూజ్ అవుతుంది. అదే ఇట్లనైతే మనం వేసేటప్పుడే కట్ చేసుకుంటాం కానీ కరెక్ట్ వస్తుంది అన్నమాట. మనం మిషన్ పైన బ్లౌజు కుట్టుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎటు సైడ్ ఉన్నదో అటు సైడ్ లోతు తీసుకుంటాను చూడండి. అటు సైడ్ అయితే లోతు తీసుకున్నా చూసిల్లా, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అటు సైడ్ ఉన్నది, నేను అటు సైడ్ లోతు తీసుకొని షోల్డర్ దగ్గర పెట్టుకొని అయితే ఒక టక్ పెట్టినాం కదా, ఆ టక్ కరెక్ట్ షోల్డర్ కుట్టు మీదనైతే పెట్టేసి కుట్టు అయితే ఇప్పుడు పావించి పెట్టుకున్నా కదా, ఆ పావించి తేడాతోని అడ్జస్ట్ చేసుకుంటూ హ్యాండ్ని బ్యాక్ పార్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ అయితే కుట్టేసుకుంటూ రావాలి. అట్లా వేసుకొచ్చిన తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా అట్లనే మనం క్లాత్ను గుంజినట్టుగానైతే పట్టుకోవద్దు. చూడండి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే అటాచ్ అయితే చేస్తాను. కొంచెం పావించు తేడాతోని పాదం ఖర్చు అదైతే సరిపోతుంది. పాదం ఖర్చుతోనైతే ఒక కుట్టు అయితే స్ట్రైట్గా వేసుకొచ్చుకోవాలి. క్లాత్ను గుంజి పట్టినాం అనుకోండి, హ్యాండ్ కూడా గుంజి పట్టినట్టుగా అయిపోతుంది. అందుకే కొంచెం లూజుగా వదిలేసుకుంటూ మరి కుట్టు అయితే వేసుకురావాలి. నేను చెప్పింది అర్థమైందా మీకు? నేను హ్యాండ్స్ లోతు తీసుకునేటప్పుడు మనం మిషన్ పైన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ లోతు తీసుకొని వేస్తాను అన్నమాట. మనం కొందరికి కొత్త వాళ్ళు ఫస్టే కదా, వాళ్ళకు కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నమాట. అలాంటి వాళ్ళు ఈ టిప్ యూజ్ చేసిల్లనుకో మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే మనం మర్చిపోయడానికి ఛాన్స్ ఉండదు, అప్పుడప్పుడే కట్ చేసి వేస్తాను కాబట్టి అప్పుడే వేసేస్తాం అన్నమాట. చూసిల్లా, మళ్ళీ ఒకసారి డబల్ కుట్టు అయితే వేసుకుంటాను. ఒక కుట్టు షోల్డర్ నుంచి స్టార్ట్ చేసి అటు సగం ఇటు సగం వేసిన తర్వాత మళ్ళీ అటుకొస నుండి ఇటుకొస వరకు స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసుకురావాలి. ఇంతకుముందు మనం ఏ కుట్టు పైన కుట్టేసినామో అదే కుట్టు పైననైతే కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. అట్లాగే తిన్నగా వేసుకుంటూ రావాలి. చూడండి, నేను చెప్పేది అర్థం కాకపోయినా చెప్పండి. అట్లా కుట్టేసుకున్న తర్వాత ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా అట్లనే సేమ్ షోల్డర్ పైన నుండి అయితే మన లోతు తీసుకొని ఇంకో హ్యాండ్ కూడా అట్లనే లోతు తీసుకొని హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇంకో హ్యాండ్ కూడా లోతు తీసి ఇప్పుడు ఇంతసేపు ఫ్రంట్ పార్ట్ అటు సైడ్ ఉన్నది, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మన సైడ్ ఉన్నది కాబట్టి ఇప్పుడు మన సైడ్ లోతు తీసుకుంటాను. చూసిల్లా, అట్లా లోతు అట్లా తీసుకుంటే కొంచెం మనకు వేసేటప్పుడైనా పని ఈజీగా అయిపోతుంది అన్నమాట. అట్లా కట్ చేసుకొని మళ్ళీ షోల్డర్ పైన ఆ టక్స్ వచ్చేటట్టు పెట్టేసి కుట్టు అయితే వేసుకురావాలి. ఈ స్టిచ్చింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ అయితే చేయడం మర్చిపో